మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పారో అవన్నీ కూడా తూసా తప్పకుండా ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏదో అవగాహన లేని విధంగా ఎవరో మాట్లాడితే వేరు. మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి మరి ఆ సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడులాగా పేరు చూసి, మనిషిని చూసి, ముఖం చూసి కాదు, అదేవిధంగా పార్టీలను చూసి, కులాలను చూసి, మతాలను చూసి ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా అలాంటి అన్యాయం చేయకుండా ఆనాడు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా ఈనాడు ఏ కులమైనా పర్వాలేదు, మనకు ఓటేయడం వాళ్ళైనా పర్వాలేదు, మనకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే వారం లేక మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో పూర్తి స్థాయిలో ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు అనేక రకాల అభివృద్ధి, ఆయన కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కుప్పం కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా అనేక రకాలుగా అభినందనలు తెలియపరుస్తున్నారు. ఇవాళ ఇళ్ల స్థలాలు కానివ్వండి, అదేవిధంగా అమ్మఒడి అంటే అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న ఆసరా, జగనన్న వసతి, ఇవన్నీ అనేక రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఆ గ్రామాల్లో పెట్టడమే కాకుండా రైతు భరోసా కింద 13,500 ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయన కుప్పం నియోజకవర్గమా, ఈయన మంగళగిరిలో వాళ్ళ అబ్బాయి ఓడిపోయిన నియోజకవర్గం అనేది కాదు, అన్ని నియోజకవర్గాల ప్రజలందరినీ సమాన భావంతో చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అనడానికి కూడా మరి అంత పెద్ద స్థాయిలో నాకు అనుభవం ఉన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మారండి, మీరు మీ మాటలు మార్చుకోండి. అందువల్లనే మీరు పూర్తి స్థాయిలో 23 సీట్లకు పరిమితమై ఈనాడు 16 సీట్లకే మరి ఆ ఉన్న వాళ్ళు కూడా కాస్త మీ మాటలు, మీ విధానాలు, మీ మాట తీరి నచ్చక వాళ్ళందరూ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరుతామని చెప్పడం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది. మీరు మారండి, మీ అబ్బాయిని మటుకి మారొద్దని చెప్పండి. మీ అబ్బాయి మటుకి ఆయన మారితే ఇంకా ఎలా ఉంటాడు, మారకపోతే ఎలా ఉన్నాడు, మారితే ఎలా ఉంటాడు. మరి ప్రజలందరూ కూడా ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడే విధానాలు ప్రజలందరూ కూడా చాలా మాట్లాడితే అబద్ధం మాట్లాడేదానికి కనీసం కూడా కాస్త దగ్గరగా, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు. అవేమీ లేదు. ప్రభుత్వం మీద ఏదో విధమైనటువంటి మాటలు తప్ప వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఎవరు కాదన్నారండి. అచ్చెన్నాయుడు గారు తీసుకున్న దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో బీసీలనే బలి చేశారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. అది మటుకు వాస్తవం. బీసీలను బలి చేస్తారంటే చెప్పు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కూడా వాటా ఇచ్చారని చెప్పండి. మీరు ఎవరు కాదన్నారు, మేము కాదనలేదు కదా అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కూడా అచ్చెన్నాయుడు గారు తీసుకున్న దాంట్లో వాటా ఉందని అందరూ చెప్పేది కాదు. అచ్చెన్నాయుడు తెలుసు, అచ్చెన్నాయుడు అనుచరులకి తెలుసు. బీసీలకి ఒక న్యాయం,
ఎస్సీలకి ఒక న్యాయం, ఎస్టీలకు ఒక న్యాయం, ఓసీలకు ఒక న్యాయం ఉండదయ్యా. అందరికీ సమానమైనటువంటి న్యాయపరంగా చట్టపరంగా అందరికీ ఒకటే చట్టం ఉంటుంది, ఒకే విధానం ఉంటుంది, ఒకే ఆలోచన చేస్తారు. కానీ మనిషికి ఒక చట్టం తయారు చేయదు. మీరు ఆనాడు మీరు ఏదైతే పూర్తి స్థాయిలో మీ పాలనలో ముఖాలు చూసి మీ జన్మభూమి సభ్యులు చెప్పినట్టు మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని మీరు పూర్తి స్థాయిలో ఖాళీ చేసింది మీరు. ఇక్కడ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాగా ఎక్కడ కూడా నీరు చెట్టు కింద దోపిడీ కానీ, మరి అదే విధంగా మీరు కిట్కోలని చెప్పి ఆ కిట్కోలు అపార్ట్మెంట్లాగా కట్టి దాంట్లో తీసుకున్న కమిషన్లు కానీ, అదేవిధంగా మంగళగిరి అక్కడ అమరావతి ఏరియాలో మీరు చేసినటువంటి అన్యాయాలు కానీ ఇక్కడ ఎక్కడ జరగట్లేదని చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏం బాధ లేదండి. వాళ్ళ బాధ ఒకటి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ మరి ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే పట్టుకుంది, ఆనాడు మేము ఆ విధంగా దోపిడీ చేసుకొని సంపాదించుకున్నాం కదా, ఆ సంపాదన అంతా మాది పోయిందనేది ఒక బాధ. అదే విధంగా వీళ్ళు ఏమైనా తీసుకుంటున్నారేమని మేము దొంగలు ఎప్పుడు కూడా ఎదుటోడు కూడా దొంగలు అనుకుంటారు. ఇక్కడ రోడ్లు వేసిన ప్రతి ఒక్కరు, క్వాలిటీ వేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇవ్వాలనే చెప్తున్నాం మేము. ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైతే క్వాలిటీ రాలేదో వాళ్ళకి ఇబ్బంది, కానీ క్వాలిటీగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇల్లు అన్నది కాదు, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఇల్లులు ఇవ్వాలి. అది నేను చెప్తుంది. నువ్వైతే మరి 4 నెలల నుంచి ఎందుకు వదిలేసి ఈరోజు వచ్చి ఇనకొండలో వచ్చి మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. మరి ఇవన్నీ కాస్త నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నాకైతే నిన్ను చూసి జాలి వేస్తుంది, బాధ ఒకవైపు బాధ వేస్తుంది. జాలి ఎందుకు వేస్తుందంటే ఈ వినుకొండని 10 సంవత్సరాలు ఈనుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని ఏ విధంగా నువ్వు వాడుకున్నావు, వాళ్ళని ఏ విధంగా మభ్యపెట్టావు, వాళ్ళని ఎలా తయారు చేశావు. ఈ రోజు వాళ్ళకి డబ్బు రాకుంటే బాగుంది అనుకుంటున్నాను. ఇదేంటి బాబు ఈ ఆలోచన? మారబోయే బాబు అని వాళ్ళు నీకు ఏమంటే నీ గుడుగు పెట్టినటువంటి వాళ్ళకి అన్యాయం జరగాలని కోరుకుంటారు. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అదొకటైతే, రెండో వైపు వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నీకు దమ్ము లేక, నీకు సబ్జెక్ట్ లేక, నీకు మాట్లాడే అవగాహన లేక, ఇక్కడ పాలన పట్ల అవగాహన లేక ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటే అభివృద్ధి కార్యక్రమం జరిగిన పరిస్థితి లేదు. పార్కు వస్తే స్థలం లేదన్నా ఓ అన్నారు. నీళ్లు తాగడానికి నీళ్లు ఇవ్వంటే మాకు నీళ్లు అవసరం లేదు, మేము ట్యాంకర్లతో తోలుతాం, బ్రహ్మాండంగా నా కార్యకర్తలు బతుకుతారు అన్నాం. వాళ్ళని పోమన్నాం. అదేవిధంగా టిడ్కో వచ్చింది. ఆ టిడ్కో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో కెనాల్ చూస్తే ఏ విధంగా కట్టుకున్నారు, అది అన్ని కూడా సెలవుపేట వాళ్ళంతా బ్రహ్మాండం కట్టుకున్నారు. వాళ్ళకి టిడ్కోలో కట్టుకుని ఏదో వాళ్ళు ఇల్లించుకున్నారు. మన వినుకొండలో సెకండ్ దఫా వచ్చిందంట. సెకండ్ దఫా దాకా ఎందుకు ఉండాలని నువ్వు చేసిన పరిస్థితి. స్థలం తీసుకోవడం చేతగాల, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, దగ్గరలో స్థలం తీసుకోవచ్చు. నీకు అది దమ్ము లేదు, నన్ను దమ్ము లేదు అంటావు, ధైర్యం లేదు అంటావు. మాకుందే దమ్ము ధైర్యం, నీకు లేదు అవి. నువ్వు ఆ మాట అంటావు. ఇవాళ కిట్కోలో అలా చేసావు, దాన్ని అలా నాశనం చేసావు. ఎన్నో దేశం పోయి పెట్టి ఆడికి పోయేవాళ్ళు ఎవరు లేవు. మేము పోయి ఎగబడి పిలుస్తున్నా ఎవరు రాట్లా. అమ్మో మేము రావండి, మా బుద్ధండి ఆడవా అని ఇలా చేసి మన నియోజకవర్గంలో మంచినీళ్ళని, తాగునీరు సమస్యని సృష్టించింది ఈయన ఎమ్మెల్యే అయినాక. అంతకుముందు ఇంత సమస్య లేదు. ఈయన ఎమ్మెల్యే అయినాక దాన్ని పూర్తి స్థాయిలో మీరు మంచినీళ్ళు ఇవ్వలేకపోయినా ఇంకా కూడా సమస్యని పెద్దది చేశారు. ఎందుకు పెద్దదైంది?
ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చేపలకు అప్పచెప్పి ఆ చేపలు సింగర్ చెరువులో కూడా చేపలు వేసుకున్న సంస్కృతి. సింగర్ చెరువు అనేది వినుకొండ పట్టణం అందరూ మంచినీళ్ళు తాగేది. ఎంత మాకు చేసేవే అది నేను చూసినాక నాకు అనిపించింది, అంటే రాజకీయ నాయకుల్లో కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇలా చేస్తే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ప్రజలకు అన్యాయం చేస్తారా అని అనిపించిన పరిస్థితి. అసలు ఎవడండి చేపలు వేయడానికి సింగర్ చెరువులో ఎంత దమ్ములు ఉండాలండి? వ్యయం ఒక్క చేపనే మనం ఈరోజు చూస్తాం. ఆ రోజు చేపలు వేసి చేపల చెరువుని తయారు చేసి నీటి సమస్యను సృష్టించి ఆ నీటిని తోలినట్టు ప్రతి సంవత్సరం 4 కోట్లు ఖర్చు పెట్టి 4 కోట్లు సగం మీరు దాన్ని స్వాహా చేసి మీరు నీతి గురించి, నిజాయితీ గురించి, నిబద్ధత గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందయ్యా. అవి మారబోయా బాబు. నువ్వు మంచి చేయడానికి నువ్వేదన్నా నీ దగ్గర ఉంటే చెప్పు, మంచి చేసేదానికి మాకు తెలియపరచు, చేస్తాం. ఇవాళ ఉన్న దాంట్లో ఎక్కడ రోడ్ల మీద ఇల్లు కట్టినా ఓకే, తాగునీటిలో చేపలు వేసుకున్నా ఓకే, చేయకుండా చేసినట్టు బిల్లు పెట్టుకున్నా ఓకే. నీరు చెట్టు కింద నీరు లేదు, చెట్టు లేదు, నీరు లేదు, చెట్టు లేదు, బిల్లు అయితే ఉంది. ఇలా చేసినటువంటి దుర్మార్గాలన్నిటి గురించి ఒకసారి మీరు 10 సంవత్సరాల్లో మీరు ఈ ఇనుకొండ ప్రాంతానికి ఏం చేసామో అన్నది మీరు ఒక్కసారి కనుక మనసులో పెట్టుకుంటే, పూర్తిగా మనసు పెడితే నీకే అర్థమైంది ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు తయారు చేసేవాడి. ఇందాక ఇంకోటి చెప్తుంది, మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది ప్రజల ఆందోళన వదులుతుంది. ఇప్పుడు అప్పుడు కూడా చెప్పావు కదా, గెలిచిన 29,000 పైసలకు ఓట్లతో నేను గెలిచినా కూడా ఇక్కడ ఒక ఆయన అంటాడు రాజనీతి అన్నాడు, అక్కడ ఒక ఏజెంట్ ఉంది ఓట్లు వేసారు అన్నాడు. ప్రజలు నీకు ఓట్లు వేస్తే నాకెందుకు వస్తుందయ్యా? ఏం బాబా ఇప్పుడు మళ్ళా ఏమంటే అయిపోయింది, ఇంకేముంది, ఇక వాళ్ళ ప్రభుత్వం అయిపోయి ప్రజలంతా మా వైపు ఉన్నారు, లోన్ తీరిందిగా, ఇంకా తీరలేదా? ఇప్పుడు బాగా పూర్తి స్థాయిలో మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ లోకేష్ బాబు గారికి, ఆ డబ్బులు దాచిపెట్టుకున్న అక్షయ్ నాయుడు గారికి, బుచ్చి గారికి, ఇక్కడ అంజయ్ గారికి, ఇక్కడ పుల్లయ్య గారికి, అక్కడ సీను గారికి, వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో అతి త్వరలో బ్రహ్మాండమైనటువంటి రాజమర్యాదలు జరుగుతాయి. నువ్వు అంత తొందరపడిన అవసరం లేదు, నీది కూడా ఉందమ్మా 100 కోట్లు. అది కూడా ఆ మన సబ్సిడీ సంగతి, శివశక్తి బయో ఫర్టిలైజర్స్, దాని సంగతి నువ్వు ఘోరంగా తొందరపడతావు. నన్ను చూస్తున్నా, అదే దాన్నే చూస్తున్నాను. ఏం నువ్వు వదిలిపెట్టట్లా, నన్ను తొందరగా చూడంటున్నావు. తొందరగా చూస్తా, తొందరపడగలకు. వీళ్ళందరికీ తగిన విధంగా తగిన మర్యాదలు జరుగుతాయని మరొకసారి వారికి, మీకు అందరికీ తెలియపరుచుకుంటూ, వినుకొండ ప్రాంతానికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అని చెప్పుకునే నీచమైన సంస్కృతి, సాంప్రదాయం 10 సంవత్సరాలు నువ్వు ఇవ్వకపోగా నేను ఇస్తుంటే నా మీద ఆ ఆరోపణలు, అపనిందలు వేయాలని చూస్తే అది నాకు అలాంటిది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నువ్వు ఈ రోజు కూడా రా, పోదాం. నువ్వు నా స్థలం 20 ఎకరాలు, 100 ఎకరాలు, 20 లక్షలు అన్నది నువ్వు ఎంతవరకు వాస్తవం మాట్లాడావు? నోరు ఉంది కదా అని ఏది పెడితే అది మాట్లాడవా? నీలాంటి వాళ్ళం మేము, నీలాంటి అవినీతి చేసే వాళ్ళం మేము. అలాంటి పరిస్థితి వస్తే ఈ సంపాదన అవసరం లేదు, ఎమ్మెల్యే పోస్టు అవసరం లేదు, ఈ అర్హతలు కూడా నాకు అవసరం లేదు. నీలాంటిగా పట్టుకొని ఏడపడను. నా స్థాయి అది, నీ స్థాయి ఇది. నీకు వినకుండా ప్రజలు 2 సార్లు 10 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు ఇలాంటి పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటవా? అది వినుకొండలో మాట్లాడితే ఇబ్బంది అని చెప్పి గుంటూరులో మాట్లాడవా? నేను నీకు చెప్పాను కదా, TV9 వాళ్ళు డిబేట్ పిలవబోయా, నువ్వేదో మీ ఓడి బాపట్ల నుంచి ఏదో మాట్లాడుతున్నావు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు 20 లక్షలు తీసుకున్నాడు, ఎకరానికి 3 లక్షలు కొని ఆయన యువతులు కదా. రా, నేను ఎనీ టైం రెడీ. ఎప్పుడు వినుకొండనే ఉంటా. నీలాగా హైదరాబాద్ లో ఉండు, లేకపోతే బాంబేలో ఉండు, 5 స్టార్ హోటల్లో ఉండు, నేను మాట్లాడను.
నేను ఎక్కడే ఉంటా, పక్కంగా ప్రజల్లో ఉంటాను, పక్కంగా ప్రజలతో పాటు మాట్లాడతాను. ఇది ఒకసారి నువ్వు గమనిస్తే నీకు అర్థమైంది. నేను ఎన్ని టైం రెడీగా ఉన్నాను. నువ్వు ఏదో ఒకసారి నేను ఒకసారి ఎందుకు, నీ ఇంటికి రమ్మన్నా వస్తాను, మీ ఇంటికాడే కూర్చొని మాట్లాడతాను, మీ ఇంటికాడే ప్రెస్ మీట్ పెట్టు, నేను వస్తాను. నాకేం ఇబ్బంది లేదు. మీ ఇంటికాడ పెట్టు, రేపు పొద్దున పెట్టి పిలు. నేను టీవీ బయట అయితే నీకు ఇబ్బంది అనుకుంటే మీ ఇంట్లో పెట్టు, టీవీ 9 పిలు, అన్ని మీడియా వాళ్ళందరినీ పిలు, మాట్లాడదాం. ఎన్ని లక్షలకు కొన్నాను, ఎన్ని లక్షలకు ఇచ్చాను, నువ్వేమైనా ఇస్తే నేను కనుక డబ్బులు ఇవ్వకపోతే నేను తీసుకున్న నా 107 ఎకరాలకి 18 కోట్లు వచ్చినాయి. 18 కోట్లు నీకు ఇస్తానికి నేను ఏమి చాలా రెడీగా ఉన్నాను. నువ్వు పొలం ఆ సర్వే నెంబర్ 1 నువ్వు ఇప్పి నీ టైంలోనే కదా, మీరే కదా ఇచ్చిందని. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా ఇండస్ట్రీకి ఇచ్చింది. మరి ఇది ఇంకోటి చెప్తాడు, కేసులు చాలా ఎక్కువైపోయి, చాలా మానభంగాలు, అనేక రకాల హింసలు, అనేక రకాల కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అసలు నువ్వు ఇప్పుడు జరిగిన కేసులు, ఎవరింట్లో భార్యాభర్త దగాదాడుతున్న కేసుతో సహా నువ్వు లెక్క లిస్ట్ ఇచ్చాడు. 300 కేసులు ఇచ్చాడు. 20 మంది చనిపోయారు. వాళ్ళు గుండెని చనిపోయినట్టే. 20 మంది అంటే 150 మంది చనిపోయారు ఈ మధ్యకాలంలో కరోనా కూడా. వీళ్ళని కూడా ఆ లెక్కలు వేసుకుంటున్నావు. ఈ లెక్కలన్నీ మనమూపు లెక్కల కంటే నువ్వు ఈ మొదటి లెక్కలు చెప్పే కంటే నువ్వు ఒక పని చేయి. పోలీస్ స్టేషన్లో గతంలో మీ 5 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఆ సంవత్సరాన్ని ఈ సంవత్సరంలో మేము మా సంవత్సరం పాలనలో ఏం జరిగింది, ఇది ఒక్కసారి చూడు. మీరు మీ పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యలకు కూడా నా ప్రభుత్వం వచ్చినాక డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలియకుండా పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పనాల్సిన వినకుండా చూసుకుందాం. ఎక్కడ దాకా ఎందుకు, నువ్వు ఏదో నేషనల్ లీడర్ లేదు, నువ్వు స్టేట్ లీడర్ కూడా కాదు, నేషనల్ లీడర్. ఎందుకంటే శ్రీనివాసరావుతోటి వాళ్ళందరితో అంతా ఢిల్లీలో మన దాకా మీరు అందరూ కూర్చొని స్టార్ వాటర్లో మీరు అందరూ ఎంజాయ్ చేసి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అక్కడ నువ్వు నేషనల్ లీడర్. నేను నేషనల్ లీడర్ కాదమ్మా, నేనేదో వినుకొండ లీడర్, ఏదో లోకల్ గా ఏదో రాజకీయాలు. అవన్నీ నీ మనసుని దగ్గర పెట్టుకొని మాట్లాడు, అవాస్తవాలు మాట్లాడగలదు. నీలాగా ఈడ అలాంటి పనులు చేయవు. ఇక్కడ చేసింది నేను కొన్నది 8 లక్షల రూపాయలు ములుపూరి అగ్రోటెక్, లక్ష్మణ స్వామి ఆయన పేరు, మన నూజివీడు తమరపాతే. పోయి అడగండి. నా దగ్గర 8 లక్షల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేయించాను. 8 లక్షల కాడికి అతనికి నేను కొన్న రేటుకి డబ్బు కట్టాను. అంతకుముందు 12 లక్షలకి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆయన నరేంద్ర గారు కూడా అదే పొలాన్ని అడిగాడు. ఆనాడు ఆయన అమ్మడానికి అవసరం లేదు, ఆయనకు అవసరమైన రోజు బ్యాంకింగ్ కట్టాలని నన్ను అడిగాడు. నేను అఫీషియల్ గా మొత్తం అమౌంట్ ఇచ్చాను, కొన్నాను. ఇది జరిగింది. 4 లక్షలకు కొల్లా ఒక మాట తేల్పించు, ఇప్పుడే రిజైన్ చేసేస్తాను. 4 లక్షలని కనుక నువ్వు కనుక చెప్పిస్తే ఇప్పుడే రిజైన్ చేస్తా ఎమ్మెల్యే పదవి. నీలాంటి ఆ పదవుల్లో పట్టుకుని నీచంగా యాలబడే కర్మ నాకు పట్ల. వాస్తవాలు మాట్లాడతాం, దాంట్లో దమ్ము ఉండాలండి, మాట్లాడాలండి. నిజం మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. దమ్ముందా, ధైర్యం ఉందా? నువ్వు ఆ మాట అనడానికి, ఆ మాట ఉచ్చరించడానికి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు నీకు లేదు. అది మా మాట అనగా చాలా చండాలంగా ఉంటుంది. మా గుంటూరులో మాట్లాడేది నువ్వు ఏం మాట్లాడావు? 20 లక్షలకి నేను ప్రభుత్వం దగ్గర తీసుకున్నానని మాట్లాడాను. తీసుకురాదు. ఇప్పుడు పొలాలు కొనుక్కునే దాంట్లో మీ పార్టీ ఆయన కోనూరు సీన్ అని ఈపూర్ మండలం వనికొండ దగ్గర, వనికొండ నుంచి కొండాపాలెం పోయే రోడ్లో ఆయన పొలాన్ని ప్రభుత్వానికి 17,50,000 రూపాయలకు ఇచ్చాడు. మీ పార్టీ నాయకుడే. నా పొలం ఇక్కడ వినుకొండ శివారు నుంచి కరెక్ట్ గా 2.9 కిలోమీటర్లు నాది, అంటే 3 కిలోమీటర్లు నా పొలం ఉంది. అది 20 కిలోమీటర్ల పైచిలుకు. ఇవాళ బ్రహ్మనాయుడు గారా లేకపోతే ఇంకొక పర్సనల్ వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి
పరిస్థితిని బట్టి చేశారు. 100 ఎకరాలు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేను 8 లక్షలకు కొన్న తర్వాత మామిడి, జామ, సపోటా, ఉసిర, రెడ్ స్టాండ్ ఇవన్నీ 7 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి కూడా అది పెంచుకుంటూ దాన్ని నేను ప్రభుత్వ అడగగానే డబ్బుతో సంబంధం కాదు, ఎంతైతే మీరు ఇవ్వగలరో అంతే ఇవ్వండి, దాన్ని ప్రజలకు మట్టికి 100 ఎకరాల్లో ప్లాట్ ఇవ్వాలి అని చెప్పాను. చెప్పి అది ఇవ్వటం జరిగింది. నువ్వు ఇవ్వు, ఇప్పుడు 50 ఎకరాలు కావాలి అని నేను ఆయాలో చెప్పా. ఈరోజు కూడా 50 ఎకరాలు కావాల్సి వచ్చింది. 50 ఎకరాలకి నీ గెస్ట్ హౌస్ కాడ నీది ఉందిగా, ఇవ్వు, నీకు 30 లక్షలు ఇస్తాను. 30 లక్షలు ఇస్తా. 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉందిగా, 30 లక్షలు ఇస్తా. నువ్వు నిజంగా ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఒకటండి. నువ్వు అవగాహన లేకుండా మాట్లాడిందని, ఎందుకంటే నేను మీడియా వారికి నేను చెప్తున్నాను. ఆయన మన మాట్లాడిన దాంట్లో సర్వే నెంబర్ 1 అందులో 100 ఎకరాలు ఉందండి. సర్వే నెంబర్ 1 ఎప్పుడో ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా నింకుపాలెం దాటిన తర్వాత, పొలాలు దాటిన తర్వాత ఆ కొండకి ఆదరికి కూడా వస్తుంది. అది ఇండస్ట్రీ పార్క్ కి ఏనాడో ఏపీఐసికి ఇచ్చారు. మాట్లాడితే అబద్ధం మాట్లాడేందుకు సర్వే నెంబర్ 1 అన్నావు. మరి ఆ 1కి ఆధారం తీసుకురా. అది ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చింది, మనకి ఎట్ట వస్తుంది? ఇండస్ట్రీకి రేపు పొద్దున మనం కట్టుకోవాలి, ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ అభివృద్ధి చేసుకోవాలి, దానికి కూడా ఆ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు అలా అంటే ఎట్లాగా బాబు? దీంట్లో ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను నేను, ఆంజనేయులు గారిని మీరు అందరూ అడగడం. తమలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. ఆ 100 ఎకరాలు ఆడ ఉందన్నావు కదా, సర్వే నెంబర్ 1 బాబా నువ్వు ఈకుడుతో ఆ పేదవాళ్ళకి తలా ఒక షెడ్డు. ఏ బాబా తమరు ఏమయ్యారయా? నువ్వు 100 ఎకరాలు ఉన్నావు, 10 సంవత్సరాల శాసనసభ్యుడు. నేను 1 సంవత్సరమే ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యి, మీరు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీరు తమరు ఇవ్వచ్చు కదా పేదవాళ్ళకి. మరి ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇచ్చావు బాబా ఒక శక్తి ఎవరికన్నా పేదవాళ్ళకి? లేదు కదా అని. ఎందుకే నువ్వు ఆ పేదవాళ్ళకి ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పుకొని నేను ఎక్కువ స్థాయిలో దాదాపుగా 10,000 కుటుంబాలకి టౌన్కి సంబంధించి పూర్తి స్థాయిలో 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక ప్లాన్ చేసుకొని నేను ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా 7,500-8,000